ఎక్కడ నా శిశిర? నా చెల్లి ఎక్కడా? నా చెల్లి ఎక్కడుందో చెప్తావా, లేకపోతే మెడ కొత్తరించమంటావా? శిశిరా, శిశిరా, ఏమైంది? ఏంటి గాయం? ఏమైంది? ఏంటి మాట్లాడవేంటి? ఏమైందో చెప్పు. ఎందుకు కట్టుకున్నావు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? పాపం, శిశిరకి నీతో మాట్లాడడం ఇష్టం లేదు. నీకది అర్థమవుతుందా? అసలు శిశిరకేమైంది? ఎందుకు తల కట్టుకుంది? బాత్రూంలో కాలు జారి పడింది. ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్లి వస్తున్నాం. చూడు శివగామి, నా భార్యను ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. వీధిలో పోయే వాళ్ళతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇదే ఆఖరిసారి. ఇంకొకసారి ఇంట్లో నిన్ను చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. పో. శివగామి, శిశిర, మాలిని, మాలిని, భవాని ఎక్కడుంది? పైన గదిలో ఉంది. ఇప్పుడే స్నాక్స్ ఇచ్చొచ్చాను. ఇంట్లో కూర్చోబెట్టి ఇంకా మేపాలా? అది కాదు, ఆకలిగా ఉందని అడిగింది, అందుకే ఇచ్చా. భవాని ఇంకా ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదని ఆది చెప్పాడు. ఎందుకంటే ఇక్కడే ఉంటే అన్ని విషయాలు శివగామికి తెలిసిపోతాయి. ఇప్పుడేం చేయాలి? వెళ్ళి త్వరగా భవానీని తీసుకురా. సరే. తీసుకొచ్చాను. భవాని, నువ్వు మీ ఇంటికెళ్ళు. నేనెందుకు వెళ్ళాలి? ఏంటి ఎందుకని ప్రశ్నించకూడదు. నోరు మూసుకొని వెళ్తూ ఉండాలంతే. ఇది మా పిన్ని ఇల్లు. మీరెవరు నన్ను వెళ్ళు అని చెప్పడానికి? నిన్నిక్కడ ఉంచొద్దని ఆది చెప్పాడు. ఆయన ఎవరు నాకు చెప్పడానికి? పిన్ని చెప్తేనే నేను వెళ్తాను. మీ పిన్నే నీకు చెప్పలేక మీ బాబాయికి చెప్పింది. మీ బాబాయ్ నాకు చెప్పాడు. నడు. నేను వెళ్ళను. ఏయ్, నాటకాలు ఆడకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నేను వెళ్ళను. నేను వెళ్ళి పిన్నితో మాట్లాడతాను. మాలిని, పట్టుకో. ఏయ్, ఆగు, పద. మీరు ఎందుకు నన్ను ఆపుతున్నారు? చూడు, నువ్వు ఎక్కువ అతి చేస్తున్నావు. మాలిని, వెళ్ళి భవానీని వాళ్ళ ఇంటి దగ్గర దింపిరా. నేను వెళ్ళను. నేను వెళ్ళను. భవానీ,
నువ్విప్పుడు వెళ్తే మళ్ళీ రావచ్చు, లేదంటే మళ్ళీ రానివద్దని ఆది చెప్పాడు. ఆ తర్వాత నీ ఇష్టం. అయితే నా బ్యాగ్ తెచ్చుకుంటాను. అవన్నీ ఏమొద్దు, రా రైటు. మళ్ళీ ఇంటికి పంపించే. రా భవానీ. ఈ రక్తం ఎవరిది? ఇది నాదే. అబద్ధం చెప్పాడనిపిస్తుంది మేడం. అది నిజం కాకపోవచ్చు. బాత్రూంలో కాలు జారి పడింది. ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్లి వస్తున్నాం. ఎవరు నువ్వు? శిశిరకు అసలేమైంది? ఎందుకు నా మీద అంత కోపంగా ఉంది? ఎవరు నువ్వు అని ఎందుకు అడిగింది? నా కోసం మన ఇంటికి వచ్చిందంట, కానీ నేనే ఇంట్లో నుంచి తిట్టి పంపించేశానంట, పైగా తోసేశానంట. శిశిర అంత కోపంగా ఉండే అవకాశమే లేదు. ఏదో అనుమానాస్పదంగా ఉంది, ఏదో తేడాగా ఉంది. వ్యవహారమే తేడా అనిపిస్తుంది. ప్రతి మూమెంట్ అనుమానాస్పదంగా ఉంది. ఏదో జరిగింది. నేను వెళ్ళినప్పుడు ఆది ఉన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి వెళ్ళేసరికి ఆది శిశిరని హాస్పిటల్ నుంచి తీసుకొస్తున్నాడు. ఈ అరగంటలో ఇంత జరిగిపోయిందంటే అనుమానంగా ఉంది. శిశిర అలా మాట్లాడడం వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అది మామూలు కారణమైతే కాదు. అక్కడ ఆది ఉండనివ్వడం లేదు కదా. అయ్యో, అంత గందరగోళంగా ఉంది. A B C Z